నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్‌ని. ఈ మధ్యకాలంలో సుమన్ టీవీలోనే ఒక ప్రముఖ డాక్టర్ యొక్క ఇంటర్వ్యూ నేను చూడటం జరిగింది. ఆయన ఒక చాలా పేరు పొందినటువంటి అతి ప్రముఖ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ పొట్ట డాక్టర్ గారు ఆయన. ఆయన ఇంటర్వ్యూ చెప్తూ మాటల సందర్భంలో యాంకర్ అడగగా ఆయన ఏం చెప్పారంటే, జీడిపప్పులు తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, మీరు జీడిపప్పులు తినడం మానేసేయండి, జీడిపప్పుల కంటే మిగతావి ఏవో మంచివి ఉన్నాయి, అవన్నీ వాల్నట్స్ అని అట్లాంటివి ఏవో తినొచ్చు అని చెప్పారు. బాగుంది. సో అదే ఇండెక్స్ పెట్టి మా వాళ్ళు ఆ వీడియో కూడా రిలీజ్ చేశారు. మా వాళ్ళు అంటే సుమన్ టీవీ వాళ్ళు అది వేశారు, అదే హెడ్డింగ్ పెట్టి వేశారు. సో దీన్ని నేను కొంచెం లోతుగా చదివి దీన్ని మళ్ళీ కరెక్ట్ చేయదలుచుకున్నాను. ఎందువల్ల నేను మామూలుగా నా పేషెంట్కి చెప్పేది ఏంటంటే, అన్నం తగ్గించేసేయండి, బ్రేక్ఫాస్ట్ తినొద్దు అని చెప్తాను కదా. ఆకలి వేస్తే ఏం చేయాలి? మనకి అలవాటు అయినప్పుడు మధ్యాహ్నమో లేకపోతే 4ంటికో ఆకలి వేస్తే, లేకపోతే రాత్రి 10ంటికో ఆకలి వేస్తే తినాల్సినటువంటి కామన్ అతి ఈజీగా మంచి అయినటువంటి ఫుడ్ ఏంటంటే నట్స్. ఈ నట్స్ తినడం ద్వారా ఆకలి తగ్గుతుంది, క్యాలరీస్ తక్కువ వస్తాయి, మంచి కొలెస్ట్రాల్ వస్తుంది అని నేను చెప్తూ ఉంటాను. సో దీనికి విరుద్ధంగా ఇది ఉండడంతో దానికి కరెక్షన్ కోసం అంటే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవాళ అంశం జీడిపప్పుల గురించి పరిశీలిద్దాం. ఎందుకంటే దాని గురించే ఈ కరెక్షన్ అవసరమైంది కాబట్టి. జీడిపప్పుల్లో ఫ్యాట్స్ ఉంటాయా, కొలెస్ట్రాల్ ఉంటుందా? ఉంటుంది. సో ఏమిటా కొలెస్ట్రాల్ అని మనం పరిశీలించి చూస్తే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటట్టు ఉంటాయి అని తెలుస్తోంది. సాచురేటెడ్వి తక్కువ ఉంటాయి. సో ఆ సాచురేటెడ్ ఉంటాయి, కానీ అదేమిటో ఒక్క క్షణంలో చెప్తాను. సాచురేటెడ్ కంటే ముందు ఈ మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అనేటటువంటి ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాట్స్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, మనిషికి పనికొచ్చే మంచి చేసేటటువంటి ఫ్యాట్స్ ఇవి. దీని ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది ప్రధాన అంశం. ఎక్కువ భాగం ఇదే ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయా దీంట్లో మిగతా నట్స్తో పోలిస్తే? అవును, ఉంది, ఎక్కువగానే ఉంది. మిగతా నట్స్తో కాస్త ఎక్కువ ఉంది, కానీ దీంట్లో కూడా మళ్ళీ క్యాచ్ ఉంది. సో అది డైరెక్ట్గా ఎక్కడో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ, సో మీరు జీడిపప్పు తినొద్దు అని చెప్తున్నారు చూసారా, దాంట్లో 3కి 2 వంతులు అంటే 75% ప్లాంట్ స్టెరాల్స్ అంటారు అవి. అది సాచురేటెడ్ ప్లాంట్ స్టెరాల్. దీనివల్ల కూడా మన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే జీడిపప్పుల్లో ఉందో అది మనకి మంచి చేసేది, హాని చేసేటటువంటిది కాదు. సో జీడిపప్పులు తినడం ద్వారా మనకి హాని అనుకునే ఒక అపోహ, ఒక అపనమ్మకం దూరం చేసుకోండి. మీకు ఆకలేస్తే తినేటటువంటి, కోర్స్ అన్ని నట్స్ మంచివే, జీడిపప్పు కూడా మంచిదే. జీడిపప్పు, వేరుశనక్కాయలు అంటే పల్లీలు, బాదం, పిస్తా ఇవన్నీ కూడా తినదగ్గవే. సో జీడిపప్పు మీద అపవాదు ఉంచుకోకండి, దాన్ని అపనమ్మకంగా చూడకండి. అది ఎంతో మంచి చేసేటటువంటి న్యూట్రిషియస్ ఫుడ్. అంతేకాకుండా కొలెస్ట్రాల్ గురించి మాత్రమే మాట్లాడారు. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉన్నది, గట్టిగా ఉంటుంది కాబట్టి పొట్ట ఈజీగా నిండిపోతుంది. గుప్పెడు తినగానే మీకు ఆకలి చచ్చిపోతుంది. ఇక క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, మంచి ఆయిల్ ఉంది దాంట్లో, మంచి కొలెస్ట్రాల్ ఉంది, ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్న ఫైబర్ ద్వారా మనకి మలబద్ధకం రాదు. ఆకలి ఉన్నప్పుడు తింటే ఇది మన తిండి తక్కువ తింటాం కాబట్టి మలబద్ధకం రాకుండా ఈ ఫైబర్ మనకి కాపాడుతుంది. పెద్ద పేగులకు కూడా ఎంతో మంచి చేస్తుంది ఇది. సో ఇది నేను నా చెక్కుమని చెప్పేలాగా నా సొంత నాలెడ్జ్ నేను చెప్పట్లేదు. ఇది రీసెర్చ్ ఆర్టికల్ ఉన్నది. బేసికలీ అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్. యాక్చువల్గా ఇది మే 2017లో ఇది ప్రచురించబడింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ మే 2017లో ఒక స్టడీ చేశారు వాళ్ళు. ఆ స్టడీ హెడ్డింగే జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతోందా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ పెరుగుతోందా అన్న అంశాన్ని వాళ్ళు ఇచ్చి పరిశీలించి వాళ్ళు ప్రచురించినటువంటి సైంటిఫిక్ ఆర్టికల్ నుంచి తీసుకోబడినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీన్ని నెగేట్ చేయడానికంటూ ఎంతకంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ అవసరం లేదండి. సో జీడిపప్పుల్ని ఎంత కావాలంటే అంత తినండి, నానబెట్టుకుని 4 తినకండి, గుప్పెడు కాదు కదా, ఇంత జీడిపప్పులు తినండి, ఆకలి తగ్గుతుంది, పేగులకు మంచిది, మంచి కొలెస్ట్రాల్ మీకు వస్తుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇదండి. నమస్కారం.